సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో పిక్కలు పట్టేస్తున్నాయి, కాఫ్ మజిల్ అసలు పిక్కలు పట్టేస్తున్నాయి, పిక్కల్లో తిమ్మిరి రావడము, పిక్కలు ప్రతిరోజు మనం ఆఫీస్ నుంచి కానీ వర్క్ చేసి వచ్చామనుకోండి, సో పేరెంట్స్ చాలామంది పిల్లలతో తొక్కించుకుంటూ ఉంటారు, లేదంటే పిల్లల్ని ఎవరినైనా కూర్చొని పెట్టుకుంటూ ఉంటారు. ఎంత విపరీతమైన పిక్కల నొప్పులు ఉంటాయంటే అసలు చాలా వరకు రకరకాలవి చేస్తూ ఉంటారు. అసలు ఈ పిక్కల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, అసలు పిక్కలు లాగేయడం కానీ అసలు పిక్కలే పర్టికులర్గా ఎందుకు వస్తున్నాయి? చాలామంది ఇలా పొడుచుకుంటూ ఉంటారు. ఒక ఏదన్నా చాలామంది నేను చూస్తుంటాను, చాలామంది కేసెస్లో ఆ చపాతీ కర్ర ఉంటుంది కదా, రోల్ గట్టిగా రోల్ చేయించుకుంటూ ఉంటారు. అంటే అంత ఒకరిని కూర్చొని పెట్టి వాళ్ళ వెయిట్ కంటే ఇంకా హైయెస్ట్ వెయిట్ ఉండే వాళ్ళని పిలిచి మరీ కూర్చొని పెట్టుకుంటారు. ఎందుకు ఇంత పిక్కల నొప్పులు వస్తున్నాయి? పిక్కల నొప్పులు రావడానికి మెయిన్ కారణం కొన్ని డెఫిషియన్సీస్. మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఎవరినైనా కూర్చొని పెట్టుకోవడం కానీ పిక్కల మీద, లేదంటే విపరీతంగా ఏదైనా రకరకాల ప్రొసీజర్లు చేస్తుంటారు, మసాజులు చేసుకుంటుంటారు, వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటుంటారు, ఏమైనా చేస్తుంటారు. ఇవి నర్వ్ కంప్రెషన్స్. నరానికి స్ట్రెంత్ అయిన ఫుడ్ కావాలి కంపల్సరీ బాడీకి. సయాటిక నర్వ్ పెయిన్ ఉన్నా సరే, కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే, లేదంటే వీక్నెస్ ఉన్నా సరే, డెఫిషియన్సీస్ ఉన్నా సరే, పిక్కల నొప్పులు ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఎవరైనా కూర్చొని పెట్టుకుంటుంటే పిల్లల్ని మాత్రం, లేదంటే ఏదేదో ఎన్నెన్నో చేస్తుంటారు, అవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్, B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా పిక్కల నొప్పులు ఉన్నాయి, పిక్కల్లో తిమ్మిరి రావడము, పిక్కల్లో హెవీనెస్ రావడము, ఏ రెమెడీస్ చేసినా అప్పటి వరకే. తర్వాత నిద్రలేకపోయిన తర్వాత మార్నింగ్ కల్లాకు మళ్ళీ అలాగే ఉండిపోతాయి. సో అది ఎన్ని రోజులు అనేది పిల్లలు కూడా అలసిపోతుంటారు. ఏదైనా తొక్కరా అంటే డైలీ ఏం దొక్కుతాం నాన్న నిన్ను అంటారు. ఇది అసలు చాలామంది ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే పిక్కల నొప్పులు వచ్చినప్పుడు కొన్ని టెస్టులు చేయించుకోవాలి కంపల్సరీ. B12 టెస్ట్ చేయించుకోండి, డి విటమిన్ కంపల్సరీ, కాల్షియం ఒకటి, మెగ్నీషియం ఒకటి, ఐరన్ ఒకటి, ఇవి కంపల్సరీ టెస్టులు చేయించుకోండి. ఇందులో ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే మాత్రం ఫుడ్ విషయంలో మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చెప్తుంటాను, బచ్చల కూర అద్భుతంగా పనిచేస్తుంది పిక్కల నొప్పులకి. బచ్చల కూర, మునగాకుని మంచిగా ఉడకబెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్లో ప్రతిరోజు ఆకుకూరలో బచ్చల కూర యాడ్ చేసుకోండి. మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే అన్ని సప్లిమెంట్స్ అందులో ప్రాపర్గా ఉంటాయి. పిక్కల నొప్పులు రోజు సాయంత్రం పూట చిన్న ఉసిరికాయ ముక్క చాలా ఇంపార్టెంట్. పిక్కల నొప్పులు ఉండే వాళ్ళలో ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ వేసేసుకొని జ్యూస్ చేసుకొని డైలీ ఒక జ్యూస్ తాగండి. ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ. అండ్ రోజు గుప్పెడంత పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, వీటన్నిటిని దోరగా వేపేసుకొని పెట్టుకొని ఆ స్నాక్స్లో అవి ఇవి తిని బాడీని పాడు చేసుకునే బదులు డైలీ ఒక గుప్పెడంత డైలీ అన్ని మిక్స్ చేసి తినండి, ఒక స్పూన్. అంతే అండి, సింపుల్. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే, నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మేబీ అలసిపోవడం వల్ల వస్తున్నాయేమో, ఎక్కువ నిలబడడం వల్ల వస్తున్నాయేమో. అందరం నిలబడిపోతున్నాం, అందరూ అలసిపోతున్నాం, కానీ పర్టికులర్ వాళ్ళందరికీ లేదు, మనకే ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్. నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల, సరిగ్గా ఫుడ్ కరెక్ట్ టైంకి తినకపోవడం వల్ల, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోవడం వల్ల, నరాలకు స్ట్రెంత్ అయిన ఫుడ్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల అనేది మనం గమనించాలి. సో కాబట్టి ఎప్పుడైనా పిక్కల నొప్పులు వస్తే పిల్లలతో తొక్కించుకోవడము, రకరకాల రెమెడీస్ చేయడం అనేది ఆపేసేయండి. వెరీ సింపుల్. ఫుడ్లో మార్పు చేసుకుంటేనే ఖచ్చితంగా అది పర్మనెంట్ సొల్యూషన్. ఫుడ్లో మార్పు ఏం చేసుకోవాలి నేను చెప్పాను. పర్టికులర్గా B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఉంటాయో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. డెఫినెట్గా అందులో అవకతవకలు ఉంటాయి, 100% ఉంటాయి. ప్రతి ఒక్కరికి పిక్కల నొప్పులు కానీ, పిక్కలు లాగేయడం కానీ, బాగా బాడీలో పెయిన్స్ రావడం కానీ, ఇవి ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే ఈ 5 టెస్టులు చేయించుకోండి. 100% మీది ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫుడ్ విషయానికి వస్తే కొద్దిగా మనం బచ్చల కూర, మునగాకు, పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నట్స్కి వస్తే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, వీటన్నిటిని డైలీ సాయంత్రం పూట తీసుకోవడము. మనం ఆకుకూరల్లో మంచిగా బచ్చల కూర తెచ్చుకొని, మునగాకుని తెచ్చుకొని డైలీ కొద్దిగా లైట్గా మనము ఉడకబెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసేసుకొని ఆకుకూరని డైలీ ఒక బౌల్లో తినడము. నీళ్ళు బాగా తీసుకోవడము. రక్తహీనత ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రక్తం బాడీలో ఎంత ఉందో కూడా ఒకసారి టెస్ట్ చేయించుకొని, ఒకవేళ తక్కువ ఉంటే మనము క్యారెట్, నేను చెప్పాను కదా, ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుందండి. ఒకటే సింపుల్ చూడండి, మార్నింగ్ లేచాక ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఒక 1 అవర్ ముందు ఉసిరికాయ ముక్క హాఫ్, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసుకొని ఇది మార్నింగ్ టైమ్స్లో జ్యూస్ తీసుకోండి.
4 to 5 మన లంచ్ టైంలో పర్టికులర్గా మనం ఆకుకూరలు తినమంటాం కదా, బచ్చల కూర, మునగాకు మంచిగా ఉడకబెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్ పౌడర్ చేసుకొని మంచిగా లంచ్లో రైస్తో పాటు విత్ కర్రీస్తో పాటు తీసుకోండి. అండ్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో మంచిగా ఉంటే కొంచెం చాలా వరకు పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, పూల్ మకాన, తెల్లనువ్వులు చాలా ఇంపార్టెంట్. 5లో మంచి విటమిన్స్ ఇప్పుడు మనం ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం, ఆ డెఫిషియన్సీస్ రాకుండా సంపూర్ణంగా కాపాడేవి 5 రకాల నట్స్. పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకాన, తెల్ల నువ్వులు అన్ని దూరగా వేపేసుకొని 4 to 5 మధ్యలో మంచిగా గుప్పడంతా తినండి. నీళ్ళు బాగా తీసుకోండి, డైలీ వర్కౌట్ చేసుకోండి, అసలు పిక్కల నొప్పులే ఉండవు. చాలా కేసెస్లో మనకు గురక అనేది చాలా కామన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరిలో గురక అనేది, అసలు గురక ఉంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, గురక ఎందుకు వస్తుంది, గురక అనేది కొంతమందికి హెరిడిటరీ అంటున్నారు, కొంతమందికి నోస్ ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది అంటున్నారు. అసలు గురక అంత డేంజరస్సా, గురక రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఫర్ గురక ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఈ వీడియో. చాలామందిలో ఇప్పుడు మనం సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నోస్ బ్లాక్స్ ఉన్నా, ఇలాంటి కేసెస్లో మనం బాగా గమనిస్తే 80% to 90% కేసెస్లో గురక ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ నోస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. మనం శ్వాస తీసుకునేది, శ్వాస వదిలేది ఎక్కడి నుంచి? నోస్ ద్వారా. నోస్ కరెక్ట్గా లేకపోతే ఎలాగా? సో కాబట్టి ఎవరికైనా సరే మనకి సెప్టమ్ డీవియేషన్ అంటారు, అంటే బోన్స్ కొద్దిగా క్రాస్గా ఉండడం వల్ల కానీ, తెమడ ముద్దలాగా ఫామ్ అయిపోయి ముక్క దగ్గర బాగా బ్లాక్ చేయడం వల్ల, వీళ్ళలో ఏంటి, మోర్ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఈక్వల్గా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ఫుల్గా బ్రీత్ తీసుకుంటున్నారు కదా, వీళ్ళకి ఎక్కువ బాగా తెమడ పట్టేయడము, దీనివల్ల హెవీనెస్ ఎక్కువ అయిపోవడం వల్ల గురక అనేది చాలా కామన్గా ఉంటుంది. కొన్ని కేసెస్లో 100% మనం గమనిస్తే ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కానీ, గ్యాస్ట్రైటిస్ అధికంగా ఉన్నా సరే, అండ్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా సరే చాలా వరకు మనకి గురక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అధికంగా వెయిట్ ఉంటే మాత్రం, బరువు ఉంటే మాత్రం బరువు తగ్గించుకోవాలి. టైంకి ఫుడ్ తినడం, నీళ్ళు ప్రాపర్గా తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఖచ్చితంగా బరువులో 100% రిజల్ట్స్ వస్తాయి. తినే ఫుడ్ అనేది మనకు మంచిది కాదు, హెల్దీ కాదన్నప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయాలి. చాలా కేసెస్లో, చాలా వీడియోస్లో కూడా చూసే ఉంటారు, గురక లీడ్స్ టు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ, కొన్ని రోజుల తర్వాత కానీ ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లం. హార్ట్ని హెల్దీగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే గురకని కంట్రోల్ చేసుకుంటా వెళ్తూ ఉంటే స్లోగా చాలా వరకు గురకకు వన్ ఆఫ్ ద రీజన్ మనం బరువు అనుకుంటున్నాం. సో బరువును మనం తగ్గించుకోవాలి. మనకు తెలుసు బరువును మనం సింపుల్ వేలో తగ్గించుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. ఒకటే మనం పాతకాలంలో కూడా హ్యాపీగా ఫుల్గా తినేవాళ్ళం, బాగా వర్క్ చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళం, వాక్ చేసేవాళ్ళం, కాబట్టి మనం బరువు అంత పెరిగేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం అంతే ఫుడ్ తింటున్నాం కానీ బరువు పెరిగిపోతున్నాం అనే క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. అప్పుడు అంత ఫుడ్ తిని మనం వర్కౌట్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు తిని మనం ఏం సింపుల్, అసలు మనం ఎక్కువ కదిలేదు లేదు, కూర్చునేది లేదు, వర్కౌట్ చేసేది లేదు. అంతే ఫుడ్ తింటే ఏమవుతుంది, తిరక్క డైజెషన్ అవ్వక అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. కాబట్టి మనం చేసే వర్క్ని బట్టి మనం తినాలి. హెవీ వర్క్ చేస్తున్నారంటే మంచి ప్రోటీన్ తీసుకోండి. వర్కౌట్స్ చేస్తున్నా లేదు, చాలామంది వర్కౌట్ ఏం చేయరు కానీ ఎక్కడో వీడియోలు చూసింటారు, ప్రోటీన్ తింటే వెయిట్ తగ్గుతాం. ప్రోటీన్ తింటే వెయిట్ తగ్గము, డెఫినెట్గా తగ్గము. ప్రోటీన్ తింటూ దాన్ని ప్రాపర్ పద్ధతిలో ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, డ్యాన్స్ కానీ, జిమ్స్ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు హ్యాపీగా ప్రోటీన్ తీసుకోండి. ఈజీగా డైజెషన్ చేసుకోవచ్చు, మజిల్ బిల్డ్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. సో మనం చేసే వర్కౌట్ని బట్టి మన ఫుడ్, సో మనకు డైలీ రిక్వైర్మెంట్లు ఎంత న్యూట్రిషన్ కావాలో అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం రెగ్యులర్గా మార్నింగ్ మంచిగా జావ తీసుకోవడం, రాగి జావ కానీ, జొన్న జావ కానీ, విత్ కాంబినేషన్ ఆఫ్ నట్స్ అన్నీ వేసుకొని తీసుకోవడం. లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ ఆకుకూర, మనం దాంతోపాటు కర్రీస్ ఏమైనా తీసుకోవడం. డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ చేయడము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిన్నర్ చేసే టైమింగ్ కరెక్ట్గా ఉంటే, అంటే ఎర్లీగా బై 6, 6:30, 7 లోపల డిన్నర్ చేసే వాళ్ళలో చాలా వరకు గురక కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకి. సో డిన్నర్స్ ఎర్లీగా చేయడం. సో వీటి వల్ల ఏమవుతుంది, పొట్ట హెవీగానెస్ ఉండదు, అంటే పొట్ట తగ్గడం స్టార్ట్ అవుతుంది, బరువు తగ్గడం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్లోగా ఒకటే ఇప్పుడు ఏదో చిన్న రెమెడీ చేసిన వెంటనే గురక కంట్రోల్కి రాదు. గురక కంట్రోల్కి రావాలంటే ఒక క్రమశిక్షణలో అధికంగా బరువు ఉంటే, ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిలో కొద్దిగా ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే బరువు తగ్గితే ఆటోమేటిక్గా మనకి గురక కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటే, నోస్ బ్లాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ కెపాసిటీ స్లోగా ఉండడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ ఉండే వల్ల కూడా గురక ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, నేను చెప్తుంటాను చాలా కేసెస్లో, ఒకవేళ నోస్ ప్రాబ్లమ్స్ ఉంటే న్యాచురల్ బదులు జలనేతి, సూత్రనేతి అంటుంటారు. నేను చెప్తుంటాను, గురక ఎవరికైనా అధికంగా ఉంటే చాలా కేసెస్లో నేను ప్రాక్టికల్గా చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. జలనేతి, సూత్రనేతి అని ఒక చిన్న పాట్ ఉంటుంది, చాలామందికి తెలుసు. మనం రీసెంట్గా కూడా ఒక ప్రాక్టికల్ వీడియోలో కూడా చూపించాం, చిన్న బేబీకి చేస్తున్నప్పుడు. ఒక చిన్న పాట్ తీసుకొని దాంట్లో తులసి వాటర్ కానీ, సాల్ట్ వాటర్ కానీ తీసుకొని ఈ ముక్కులో వేస్తే ముక్కులో వస్తుంది, ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వస్తుంది. నేను ఒక వీడియో చేశాను, అది మీరు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సో నోస్ అనేది క్లీన్ అవుతుంది మనకి. ఈ ముక్కులో వేసినప్పుడు ఈ ముక్కులో ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఈ ముక్కులో నుంచి ఈ ముక్కులోకి నుంచి నీళ్ళు నీట్గా సాఫ్గా వస్తాయి.
ఎవరికైనా బ్లాక్ ఉంది, బాగా తెమడు ఉంది, చీమిడి లాంటి పదార్థం ఇక్కడ ఉంది మనకి బాగా గట్టిగా, సెప్టమ్ డీవియేషన్ ఉంది అన్నప్పుడు నీళ్ళు సరిగా రావు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జలనేతి చేసాక కూడా ఫ్రీ అవ్వలేదంటే సూత్రనేతి అని ఉంటుంది. ఒక ఖాదీ క్లాత్తో థ్రెడ్ ఉంటుంది. ఆ ఖాదీ క్లాత్ని స్లోగా ముక్కలే తీసి మనం నోట్ నుంచి తీస్తాం. చెప్పడానికి ఇలా ఉంటుంది కానీ చేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. చాలా గురకలు రిజల్ట్స్ చూస్తారండి మీరు. నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయాసం ఉన్నా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా, అధికంగా గురకు ఉన్నా సరే న్యాచురోపతిలో అండ్ చాలామంది యోగా థెరపిస్టులు చాలామంది చేస్తుంటారు. జలనేతి, సూత్రనేతి అంటారు. అది ఒక ప్రాపర్ గైడ్లైన్స్లో చేయించుకుంటే మాత్రం అద్భుతమైన వితిన్ 3 to 4 సిట్టింగ్స్లో మనకి 100% రిజల్ట్ ఉంటుంది. గురక చాలా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కూడా మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ చెప్పాను కదా, సమ్ ఆఫ్ ద రీజన్స్ బరువు ఉండడం వల్ల కానీ, లేదనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గురక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకొని అండ్ అప్పుడు సింపుల్గా ధనియాల వాటర్ తాగినా, అల్లం వాటర్ తాగినా, లవంగాల వాటర్ తాగినా, తులసి వాటర్ తాగినా కూడా మనకి ఫ్లమ్ తగ్గుతుంది. ఆ ఫ్లమ్ తగ్గినంతసేపు మనకు గురక కంట్రోల్లోకి వస్తుంది. లేదు మన హ్యాబిట్స్ ఇలాగే ఉన్నాయనుకోండి, గురక పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే మనము దాన్ని సప్రెస్ చేయొద్దు, పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకోవాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ మనకి జలనేతి, సూత్రనేతి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాణాయామ చాలా చాలా ఇంపార్టెంట్. నాడి శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ. ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేసుకోండి. సింపుల్గా మనం చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ ఫుడ్ కంట్రోల్లో కొనాలి. ఎక్కువ జంక్ ఫుడ్స్కి అలవాటు చేసుకోకండి. పొద్దున్న లేచి రెగ్యులర్గా వర్కౌట్స్ చేసుకోండి. నీళ్ళు కొద్దిగా మంచిగా తాగండి. ఇవే సింపుల్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే 100% గురకలో డిఫరెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.